హలో ఆల్, రాజస్థాన్లో ఫైల్ అయినటువంటి కేసు మీద సుప్రీంకోర్టులో అయితే ఒక అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ అయితే వచ్చింది. ఏంటి ఆ కేసు? అయితే ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది, ఓబీసీ రిజర్వేషన్ ఉంటుంది, ఇప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్ ఉంటాయి. అలా ఓవరాల్ గా 60% రిజర్వేషన్స్ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో. సో ఏదైతే రిమైనింగ్ 40% ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే అదర్ కేటగిరీస్ అంటాం అన్నమాట. సో ఈ అదర్ కేటగిరీస్ లో ఎవరు వస్తారు అన్న ప్రశ్న ఎప్పటికీ న్యూస్లలో ఉండేది. సో దాని మీద అయితే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. ఏమనిచ్చిందనంటే ఎవరైతే మెరిట్ లో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కాకుండా దానికన్నా ఎక్కువ కట్ ఆఫ్ లో క్లియర్ చేస్తే వాళ్ళు ఎస్సీ వాళ్ళు అయినప్పటికీ కూడా జనరల్ కేటగిరీలోనే లెక్కింపబడతారు. ఎస్టీ అయినా సరే, బీసీ అయినా సరే, ఈడబ్ల్యూఎస్ అయినా సరే, వాళ్ళందరూ జనరల్ కేటగిరీ కిందనే లెక్కింపబడతారు. సో ఒక ఎస్సీ తనకు మెరిట్ ఉండి, ఒక ఎస్టీ తను బాగా చదవగలిగితే, ఒక బీసీ తను కట్ ఆఫ్ దాటి, ఒక ఈడబ్ల్యూఎస్ బాగా ముందుకెళ్తే మాత్రము వాళ్ళు జనరల్ కేటగిరీ కిందనే లెక్కొస్తారు. సో ఎవరైనా సరే జనరల్ కేటగిరీలో కంపీట్ చేయొచ్చు. కానీ ఎస్సీలో మాత్రం ఓన్లీ ఎస్సీ వాళ్ళు మాత్రమే, ఎస్టీలో మాత్రం ఓన్లీ ఎస్టీ మాత్రమే, బీసీలో మాత్రం ఓన్లీ బీసీ మాత్రమే, ఈడబ్ల్యూఎస్లో మాత్రం ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ మాత్రమే ఉండాలి. జనరల్ కేటగిరీ ఓసీ కేటగిరీలో మాత్రము ఎవరైనా రావచ్చు. అది కంప్లీట్గా మెరిట్ ఆధారంగానే ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చాలా క్లియర్గా చెప్పింది ఈ జడ్జిమెంట్ ద్వారా. థ్యాంక్ యూ.